సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల ఆరాధన ప్రతి వారు సకాలంలో ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం. చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. ప్రియ సహోదరి సహోదరులారా, యూదా ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న వాగ్దానం. ఆనాటి వారి జీవితము అంధకారంగాను అగాధంగా ఉన్నది. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు వెలుగుగా ఉంటాను, నేను నీకు ప్రకాశింపబడతాను. నిజమే, కుమార కుమార్తె ఉదయకాల సమయంలో దేవుని సంధికి వస్తున్న మనము మన జీవితంలో మనకు అనిపించవచ్చు, అరే ఇంకా నా జీవితము అగాధంగానే ఉన్నది, నేను ఎన్నడూ ఇంకా వర్ధిల్లను, ఆశీర్వాదం రాదని. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆయనే వెలుగుగా ఉండి నీలో ప్రకాశించు. ఆయన నమ్ముకుంచు. దేవుడు ఈరోజు ఆయన సన్నిధికి వెళ్తున్న విశ్వాసముతో ప్రభువుని అడుగు, గోచాడు, అయా ఇగో నీ సన్నిధిలో నీ సహాయం నాకు దయచేయండి, నన్ను బలపరచని ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దేవాశ నింపండి. వారికున్న ప్రతి బలహీన తొలగించండి. అయినా వారికున్న ప్రతి ఒక్క బాధల నుంచి విడుదల చేయండి. వారి వంటతల మీరు జంటగా ఉండి అయినా వారు మీరే వెలుగుగా ప్రకాశింపచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ కుమార కుమార్తె ఉదయకాల ఆరాధనకు రండి, ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, ఆయన గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.